మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రము టాక్స్. నిన్ననే ఫూలే సినిమా చూశానండి. ఇదేంటి దేశం అంతా యుద్ధం గురించి మాట్లాడుతుంటే నువ్వు సినిమా గురించి మాట్లాడుతున్నావు ఏంటి అని మీరు అనొచ్చు. కానీ ఫూలే సినిమా ఇది మహాయుద్ధం, మామూలు యుద్ధం కాదు. ఫూలే సినిమాలో ఫూలే స్వయంగా అంటాడు, ఆడపిల్లలకి చదువు చెబుతున్నందుకు అతన్ని దారుణంగా కొడతారు బ్రాహ్మణవాదులు వచ్చి. సో ఇంటికి తీసుకొచ్చి భార్య అతనికి కాపడం పెడుతూ ఉన్నప్పుడు అబ్ సమజ్మే ఆగయా ఏ యుద్ధ నహి మహాయుద్ధ. ఎప్పుడూ వెనకాడలేదు, ఎప్పుడూ వెనకడుగు వేయలేదన్నమాట. అందుకని ఆయన మహాత్మా ఫూలే అయ్యాడు. సరే, ఈ సినిమా ట్రైలర్ రాగానే మొత్తం దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణవాదులు అందరూ కూడా బ్రాహ్మణ సమాజం నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే మా మీద వ్యతిరేకత ఎక్కడొస్తుందో అని చెప్పి వాళ్ళు భయపడిపోయారనమాట. ఎప్పుడో వేల సంవత్సరాలుగా వాళ్ళు మనుధర్మశాస్త్రం ప్రకారం ఇక్కడ అత్యధిక శాతంలో ఉన్నటువంటి 80% ఉన్నటువంటి అట్టడుగు జాతులను ఏ విధంగా దోపిడీ చేశారు, ఎలాగ చేశారు అనేటటువంటిది అది మహాత్మా ఫూలే చేసినటువంటి పోరాటంలో మనకు అర్థమవుతుంది. అనివార్యంగా ఆ విషయాలు లేకుండా ఫూలే గురించి చెప్పడానికి లేదు, ఫూలే గురించి చిన్న వ్యాసం కూడా రాయడానికి లేదు. ఫూలే గురించి ఒక గొప్ప సినిమా తీశారు కదా. సో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సరే, సో వాళ్ళు వ్యతిరేకిస్తున్నందుకు ఎవరి కోసం పోరాటం చేశాడో, ఎందుకోసం పోరాటం చేశాడో, ఏ జాతుల కోసం పోరాటం చేశాడో వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూడాలి కదా. మనం అందరం దేశవ్యాప్తంగా కూడా సినిమా రిలీజ్ అయింది. థియేటర్లు అన్నీ తీసుకోలేదు, ఎక్కడో అరకొరగా. హైదరాబాదులో ఎక్కడుందా అని నేను వెతికి చూస్తే డ్యూటీ వేసి నేనున్న ఏరియాలో లేదు, నియమాల్లో లేదు, అపర్ణ దగ్గర ఎక్కడో పంజాగుట్ట దగ్గర పీవీఆర్ మాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి చూశాను నిన్న. అప్పటికే 2 రోజులు లేట్ అయింది. అయితే మిత్రులారా, దేశవ్యాప్తంగా ఈ సినిమా మీద మంచి రివ్యూస్ వస్తున్నాయండి. సాధారణంగా ఏదో ఆర్ట్ మూవీ లాగానో ఎట్లాగో ఉంటుందేమో, ఏదో ఒక డాక్యుమెంటరీలా ఉంటుందేమో అని చెప్పి చాలామంది అనుకున్నారు. నేను కూడా కొంచెం డౌట్ పడ్డాను. కానీ తీసినవాడు అనంతనారాయణ మహాదేవన్, గట్టివాడు, గట్టిపెండం, మామూలు వాడు కాదు. అతను స్వయానా బ్రాహ్మణ్. సో ఇక్కడ బ్రాహ్మణ సమాజం మీద ఆయన పోరాటం చేశాడని చెప్పి బ్రాహ్మణులు ఎందుకు వ్యతిరేకించాలి? ఎందుకంటే వాళ్ళ ఆడపిల్లల కోసము, ఆ కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి బాల్య వివాహాలు చేసుకుని వితంతువులుగా మారినటువంటి వాళ్ళ కోసము, వీళ్ళందరి కోసం కదా ఫూలే కానీ సావిత్రిబాయి ఫూలే కానీ పోరాడింది. మరి ఇలాంటి సినిమాని ఎవరు చూడాలి? తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. కేవలం ఫూలే ఏదో బీసీ సమాజం నుంచి వచ్చాడు కాబట్టి బీసీలందరూ చూడాలి, బీసీలందరూ చేయాలి. చూస్తున్నారా? బీసీలందరూ చూస్తున్నారా? అణగారిన వర్గాలు అందరూ కూడా, దళితులు, బహుజనులు అందరూ చూస్తున్నారా? ముస్లింలు చూస్తున్నారా? ఫూలేకి సహాయపడింది ఒక ముస్లిం. అలాగే సావిత్రిబాయి ఫూలేతో చెయ్యి కలిపి స్కూళ్ళు నడిపింది ఫాతిమా షేక్, ఆమె ఒక ముస్లిం. ఈ సినిమా చూస్తే ఆనాటి భారతీయ సమాజంలో మతం పేరు మీద, ధర్మం పేరు మీద మొత్తం ఒక జాతిని అంటే అధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలని అణిచివేయడమే కాదు, గుడికి బడికి దూరం చేయడము, నీటికి కూడా దూరం చేయడం, ఇవన్నీ చేయడమే కాదు, ఆకాశంలో సగం అనుకున్నటువంటి ఆడవాళ్ళకి కూడా చదువు సంఖ్యలు లేకుండా వాళ్ళని దూరంగా ఉంచేశారు. ఆ మతం ఈ మతం లేదని చెప్పి. సో అట్లాంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం మీద పోరాడాడు మహాత్మా జ్యోతిబా ఫూలే. ఆయనకి మహాత్మా అనే బిరుదు గైక్వాడ్ మహారాజ్ ఇచ్చాడు ఆయన పోరాటం చూసి. బ్రిటిష్ వాళ్ళు ఆశ్చర్యపోయారు. మేమే చేయలేనటువంటి పని ఆడపిల్లలకి చదువులు చెప్పాలని మిషనరీసు ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఎవ్వరూ బయటకు రాలేదు. కానీ దెబ్బలు తిని, తిట్లు తిని, పేడ కుప్పలు వాళ్ళ మీదకు విసిరినా భరించి వాళ్ళు నడిపారు. అందుకని గైక్వాడ్ మహారాజు అంతటి వాడు మహాత్మా బిరుదిచ్చాడు ఫూలేకి. అంబేద్కర్ అంతటి వాడు నా మహాత్ముడు ఫూలే అని అన్నాడు. సో అలాంటి ఫూలే మీద సినిమా తీస్తే థియేటర్లలో జనం లేకపోవడం ఏంటి? మరి మీరు పెళ్ళిళ్ళకి, పేరెంటాళ్ళకి వెళ్తారు కదా. మా ఊళ్ళో సినిమా రాలేదు అని చూడొద్దు, లేదా మా ఏరియాలో సినిమా రాలేదని చూడొద్దు. తప్పనిసరిగా ఒక పెళ్లికి వెళ్ళినట్టు, ఒక పేరెంటానికి వెళ్ళినట్టు మొత్తం కుటుంబాన్ని అంతటినీ తీసుకుని వెళ్ళండి. నార్త్లో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. చిన్నపిల్లలతో సహా కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి సినిమా చూస్తున్నారు.
నేను నిన్న వెళ్ళి రాత్రి 8 గంటల షోకి వెళ్ళి నేను చూసినప్పుడు మొదట్లో చాలా తక్కువగా ఉన్నారు జనం. ఏమిటి అనుకున్నా, తెర చూస్తే సినిమా స్టార్ట్ అయ్యేటప్పటికి మొత్తం హాల్ నిండిందండి. అందులో నార్త్ ఇండియన్స్ ఉన్నారు, మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే మరాఠా కాబట్టి ఈయన ఫూలే. సో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా సినిమాని పిన్ డ్రాప్ సైలెంట్గా చూశారు. మంచి మంచి డైలాగ్ ఎక్కడొచ్చిందో అక్కడ చప్పట్లు కొట్టారు. సినిమా అయిపోయేటప్పటికండి చాలా భావోద్విగ్నతతో అందరి హృదయాలు బరువెక్కిపోతాయి. సినిమా ఎండ్ టైటిల్స్ ఆఖరికి ఎండ్ కార్డు పడేటప్పటికి అందరూ కూడా చప్పట్లు కొడతారనమాట. ఇందులో ఎవ్వరూ కూడా భయపడాల్సిన పని లేదు, వణికిపోవాల్సినటువంటి పని లేదు. మనం గత చరిత్ర తెలుసుకుంటున్నాం, చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకుంటున్నాం. ఎప్పుడూ 300 సంవత్సరాల క్రితం ఎవడో ముస్లిం రాజు ఏదో చేశాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి 2 వర్గాల మధ్య, 2 మతాల మధ్య, 2 సముదాయాల మధ్య చిచ్చు పెట్టడానికి బాగా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మొన్న ప్రవర్తించారే చావా సినిమా వచ్చినప్పుడు. మరి ఈ సినిమా ఇందులో ఫూలేని అడుగుతారు, వాళ్ళ బ్రదర్ అడుగుతాడు, నువ్వు ఎందుకు వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఈ పిల్లలకి చదువులు చెప్పాలి, ఆడపిల్లలకు చదువులు చెప్పాలి, అస్పృశ్యుల్ని చేరదీస్తున్నావు ఎందుకు? నీకు అంత విప్లవం మీద అంత మోజే ఉంటే పోయి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేయొచ్చు కదా అంటే అప్పుడు పూలే అంటాడనమాట, బ్రిటిష్ వాళ్ళతో మన బానిసత్వం కేవలం 100 సంవత్సరాలే, కానీ నేను ఏ బానిసత్వాన్ని రూపుమాపడానికి ఉద్యమం చేస్తున్నానో ఆ బానిసత్వం 1000 ఏళ్ళు 3000 సంవత్సరాల బానిసత్వం అది అంటాడు. కానీ ఆ డైలాగ్ కట్ చేయించేశారు, ఇక్కడ చాలా కట్ చేయించారంట. ఆ డైలాగ్ కట్ చేసి 3000 సంవత్సరాల బానిసత్వం అనేది తీసేసి ఆ బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం కంటే ఇంకా పాతది ఈ బానిసత్వం, దాని మీద నేను ఉద్యమం చేస్తున్నానని చెప్పి అట్లా మార్పించాడు. ఇంకా చాలా ఎన్ని మార్పించారో తెలియదు. నిజంగా మనువాదం మీద, బ్రాహ్మణవాదం మీద మేము పోరాడుతున్నాం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు నిజంగా ఆ బ్రాహ్మణ భావజాలం మీద ఉద్యమం చెయ్యాలి. అప్పుడే ఈ దేశంలో నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి సామరస్యం, నిజమైనటువంటి లౌకికత్వం, నిజమైనటువంటి విశ్వమానవ ప్రేమ ఇవన్నీ కూడా విలసిల్లుతాయి అని అనుకుని నమ్మేటటువంటి వాళ్ళు ఆ పార్టీ, ఈ పార్టీ, ఈ మతం, ఆ మతం అనేటటువంటి లేదు. అందరూ కూడా కూడగట్టుకొని ఈ సినిమా చూడాలి. మా దగ్గర లేదని మేనమేషాలు లెక్క పెట్టడం కాదు, అందరూ వెళ్ళి చూడాలి. కుటుంబ సమేతంగా అందరూ నార్త్ ఇండియాలో అందరూ చూస్తున్నారు. నిన్న కూడా చూశాను, చాలామంది ముఖ్యంగా ఆడవాళ్ళు చూస్తున్నారు. ఇందులో కేవలం ఎస్సీ బీసీల నుంచి లేదా ఒక ముస్లిమ్స్ నుంచి మాత్రమే కాదు, బ్రాహ్మణ కుటుంబాల నుంచి కూడా వెళ్ళి ఈ సినిమా చూస్తున్నారు. ఎందుకంటే ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలకు చదువు చెప్పడం కోసమే కదా, ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వితంతువులకు ఆశ్రయాన్ని కల్పించడం కోసం, వాళ్ళకి ఆశ్రమాన్ని నిర్మించి ఆ వితంతువులకు వివాహాలు చేయించడం కోసం, వాళ్ళని కూడా మనుషులుగా నిలబెట్టడం కోసమే కదా వీళ్ళ జీవితం అంతా పోరాడింది. బ్రిటిష్ వాళ్ళతో కలిసి చేతులు కలిపి వీళ్ళు మాకు ఈ స్వాతంత్ర యుద్ధం జరుగుతుంటుంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, స్వాతంత్రం తెచ్చినవాడు, స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాడు గొప్పవాడా కాదా కాదు, దేశం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినవాడు గొప్పవాడే అయి ఉండొచ్చు. కానీ దేశంలో ఉన్న మనుషుల స్వాతంత్ర్యం కోసం పోరాడాడే వాడే నిజమైన మహాత్ముడు. అందుకే ఫూలే మహాత్ముడు అయ్యాడు. ఫూలే ఇప్పుడు మహాత్ముడు అంటాం కాదు, ఎప్పుడో ఆయన బతికి ఉన్నప్పుడే ఆయన్ని మహాత్ముడిగా గుర్తించింది సమాజం. గైక్వాడ మహారాజా ఆయనకి ఆ బిరుదు ఇచ్చాడు. నిత్యము ఆయనకి అండదండలు వెన్నుదన్నుగా ఉన్నది సావిత్రిబాయి ఫూలే. ఆమెకు అండదండగా ఉంది ఫాతిమా షేకు. ఇంత గొప్ప సినిమా వస్తే ఈ సినిమా ఎందుకు ఆడటం లేదు? ఎందుకు థియేటర్లలో మనుషులు లేరు? అన్ని థియేటర్లలో ఈ సినిమా ఎందుకు లేదు? ఒక చావా సినిమా వస్తే అంత ప్యాకెట్ ఎందుకు వచ్చింది? గోండాల మీదో లేదా మాఫియాల మీదో లేదా స్మగ్లర్ల మీదో హీరోలుగా సినిమా చూపిస్తుంటుంటే కొన్ని నెలల పాటు సినిమా థియేటర్లు ఖాళీ ఉండవు ఎందుకు? మరి ఇప్పుడు మనం ఏంటి? ఈ దేశం కోసం, 1000 సంవత్సరాల బానిసత్వాన్ని రూపుమాపడం కోసం, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క అణగారిన వర్గం నుంచి వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్యం కోసం, విద్య కోసం పోరాడినటువంటి మహానుభావుడు, మహాత్ముడు జ్యోతిరావు పూలే మీద ఒక్క సినిమా వస్తే ఈ సినిమా చూడడానికి మీకు టైం లేదా? మీ దగ్గర డబ్బులు లేవా? అందరూ చూడండి తప్పనిసరిగా, వాళ్ళు వీళ్ళే కాదు, ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఏ రాష్ట్రం అయినా సరే విగ్రహాలు పెట్టి పూజలు చేయడం ఏంటండి? మీరు పనికి మాలినటువంటి మతోద్రేకాలు రెచ్చగొట్టేటటువంటి సినిమాలకేమో రాయితీలు ఇస్తారు,
మరి ఈ సినిమా గురించి ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి మాట్లాడే? ఈ సినిమాకి రాయితీలు ఎందుకు ఇవ్వరు? ఇవ్వండి, రాయితీలు ఇవ్వండి, అన్ని థియేటర్లలో రిలీజ్ చేయండి, గ్రామాల్లో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టుకుని కూడా సినిమా చూసేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే చెప్తున్నాను, యుద్ధం అనేటటువంటిది జరగవచ్చు, జరగకపోవచ్చు, లేదా యుద్ధం జరిగి కొన్నాళ్ళకి ఆగిపోవచ్చు. కానీ ఈ యుద్ధం అనేటటువంటిది ఉందే, అది ఇంకా జరుగుతుంది. ఈ సినిమాలో జ్యోతిబా పూలే చివరిగా ఒక మాట అంటాడండి, ఈ దేశం చాలా సున్నితమైనటువంటి దేశము, ఇక్కడ కులం పేరు మీద మతం పేరు మీద మనుషుల మధ్య చిచ్చు పెట్టడం చాలా సులభము, ఇది ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. కానీ మనం విప్లవం అనే ఈ జ్యోతిని నిత్యం రగిలిస్తూ ముందుకు వెళ్ళాలి అని అన్నాడు. ఏ మహానుభావుడు ఏ ముహూర్తాన్ని ఆ మాట చెప్పాడో కానీ నిజంగా 100 సంవత్సరాల క్రితం, నాకు తెలిసి 30-35 సంవత్సరాల క్రితమే మనకు తెలియదు జ్యోతిబా పూలే అంటే. ఇప్పుడిప్పుడే ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట జ్యోతిబా విగ్రహాలు మొక్కల్లా మొలుస్తున్నాయండి. దిస్ ఈజ్ ద రియల్ రెవల్యూషన్, దిస్ ఈజ్ ద రియల్ వార్. నిజంగా ఈ భారతీయ సమాజం మీద ప్రేమ ఉండి, భారతీయ సమాజంలో కులం లేదు, మతం లేదు, మొత్తం అందరూ కూడా ఒకటే, నిజమైనటువంటి పోరాటం, ఈ దేశంలో నిజమైనటువంటి పోరాటం, నిజమైనటువంటి ఉద్యమం, నిజమైనటువంటి విప్లవం ఏదైతే జరిగిందో అది కులం మీద, కులం గురించి, మన ధర్మం ఏదైతే అధర్మంగా వ్యవహరించిందో ప్రజల పట్ల, ఆ మనుధర్మం మీద ఎవరైతే పోరాటం చేశారో, విప్లవం చేశారో, ఉద్యమించారో, అది నిజమైన విప్లవం, అది నిజమైన ఉద్యమం, అదే నిజమైనటువంటి యుద్ధము. కాబట్టి ఈ సినిమాని తప్పనిసరిగా మీరు ఎక్కడున్నా సరే చూడండి. అయితే ఈ సినిమాలో ఏముంది, ఏమిటి, అందరికీ ఉత్సాహాన్ని నింపుతున్నటువంటి ఈ సినిమా యొక్క గొప్పతనం ఏమిటి అనేటటువంటిది మరో వీడియోలో మీకు చెప్తాను. ప్రస్తుతానికైతే ఆలస్యం చేయకుండా, ఆ నాయకుడు ఈ నాయకుడు కాదు, ఈ కులము ఆ కులము కాదు, అందరూ ఇంక్లూడింగ్ బ్రాహ్మిన్స్ అందరూ కూడా చూడాల్సినటువంటి సినిమా. ఏం అద్భుతంగా తీశాడు అనంతనారాయణ మహాదేవన్. ఆయన తీశాడు, కానీ ఇంకా అద్భుతంగా నటించారు ప్రతీక్ గాంధీ అలాగే పత్రలేఖ ఇద్దరూ కూడా. జ్యోతిబా పూలే పాత్రలో ప్రతీక్ గాంధీ, సావిత్రిబాయి పూలే పాత్రలో పత్రలేఖ నటించారా, జీవించారా. ఆ 19వ శతాబ్దంలో వాళ్ళతో పాటు మనం ఉన్నామా, వాళ్ళని కళ్ళారా చూస్తున్నామా, వాళ్ళతోనే ఉన్నామా. మనం ఎన్నో సన్నివేశాల్లో చాలా భావోద్విగ్నతకు గురవుతాం అన్నమాట. చాలా గొప్పగా తీశారు, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఉంది, చక్కటి పాటలు ఉన్నాయి, వాతావరణం ఒక్కసారిగా 19వ శతాబ్దంలోకి, ఆ 19వ శతాబ్దపు ఉత్తరార్ధంలో వాళ్ళు చేసినటువంటి పోరాటంలోకి, ఆ ఉద్యమాల్లోకి మనల్ని నెట్టివేస్తుంది ఈ సినిమా. నిజంగా ఈ దేశంలో ఏం జరిగింది, సత్యం ఏమిటి, మతం ఏమిటి, మతం వెనక, మన ధర్మం వెనక సాగినటువంటి కుట్రలు ఏంటి, వీటినన్నిటినీ కూడా తెలుసుకోవాలంటే, సత్యం గురించి తెలుసుకోవాలంటే, సత్య శోధక సమాజం అని పూలే ఎందుకు స్థాపించాడో తెలుసుకోవాలంటే, గులాంగిరి అనే పుస్తకంలో పూలే ఏం రాశాడో, నిజంగా పౌరోహిత్యం పేరు మీద పురోహిత వర్గం చేసినటువంటి దోపిడీ ఏమిటో, దుర్మార్గం ఏమిటో, ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ సినిమా చూసి తీరాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, దళిత బహుజన వర్గాలు, ముస్లిం వర్గాలు అందరూ కూడా, ఇంక్లూడింగ్ బ్రాహ్మిన్స్ అందరూ కూడా ఈ సినిమా తప్పనిసరిగా చూడండి. సమయం లేదంటానికి వీల్లేదు, డబ్బులు లేవంటానికి వీల్లేదు, మా దగ్గర ఈ సినిమా లేదంటానికి వీల్లేదు. కార్లు కట్టుకొని వెళ్ళండి, లారీల్లో వెళ్ళండి, బస్సుల్లో వెళ్ళండి, సపరివారంగా వెళ్ళండి, చూడండి, బ్రహ్మాండంగా నచ్చుతుంది, అద్భుతమైనటువంటి సినిమా. మిత్రులారా, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి తప్పనిసరిగా. థ్యాంక్ యూ.